వర్తమానాన్ని ఈ రాత్రి నన్ను సిద్ధపరిచి ఇక్కడ పంపాడు. అయితే ఈరోజు మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు కాదండి, జరగబోయే సంఘటనలు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలని ఈ మాట. మిమ్మల్ని ఏదో కలవర పెట్టాలని కాదు, కానీ సమయము కాలం అవుతుంది. కాలాన్ని బట్టి జాగ్రత్త పడండి, కాలాన్ని బట్టి మీరు సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఖచ్చితంగా మన ప్రమాదంలో పడతాం. అందుకే దేవుడు ఈ హెచ్చరికగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కాలం ఎరిగి ఇద్దరు మేలుకోండి, లేకపోతే మనము విడవబడే ప్రమాదం ఉంది. విడవబడిన వారికి ఎంత శ్రమ కలగబోతుందో మనం చూస్తూ ఉన్నాం. అంతకన్నా శ్రేష్టమైనటువంటి శ్రమ కూడా మనం చూడబోతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, క్రీస్తు యేసు నమ్ముట ద్వారా మనకు రక్షణ, సమాధానం, ఇది రాజ్యం దొరుకుతుంది. మీరందరూ కూడా ప్రభు నమ్ముకొని రాబోతున్నటువంటి ఆ శ్రమల కాలంలో పడకుండా ఉండాలని ప్రేమతో క్రీస్తు యేసు పేరిట మీ అందరికీ మాకు తెలియజేస్తూ నేను నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించానండి, లేకపోతే ఇంకా చాలా సమయం ఉండిపోయింది. సమయం లేదని నేను ముగించాను, లేకపోతే మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన సమయం అయినా నేను సంతోషపడుతున్నాను. మీకు అందరికి అర్థమైందని నేను నమ్ముతున్నాను. మంచిది, ఈ కేక్ కటింగ్ చేసేసి తర్వాత మనం భోజనాలు పెట్టుకున్నామండి. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు